కానీ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ తర్వాత బీజేపీ కూడా మాట్లాడడం జరిగింది, రెస్పాండ్ అవ్వడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా చర్యలు తీసుకోవాల్సిందే అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటల మీద బండి సంజయ్ గారికి ఇంత విశ్వాసం ఏమిటండి? చాలా అపూర్వమైన నమ్మకం ఉంది ఆయనకు. ఆయన ఇంతకుముందు హరీష్ గారు చెప్పినట్టు ఆయన అదిగో పులేంటి ఇదిగో తోక అంటున్నాడు, దున్నపోతు ఈనిందంటే దుడ్డని కట్టేయమంటున్నాడు. ఈయనకేమిటండి ఇంత నమ్మకం రేవంత్ రెడ్డి గారు దాని మీద? రేవంత్ రెడ్డి గారు ఏదైనా అంటే ఈయన అనుమానించాలి కదా ప్రతిపక్షంగా. పైగా ఆయన హోం సహాయ శాఖ మంత్రి కదా. ఇవాళ అదే అన్నారు, మీరు కేంద్ర సహాయ శాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ సహాయ శాఖ మంత్రి అని. ఎవరికి సహాయంగా నిలబడుతున్నారు ఈయన? హైడ్రాకు మద్దతు ఇస్తాడు ఒక ఆయన, కోర్టులు ఆర్డర్లు ఇవ్వద్దు అని అంటాడు, కోర్టుల్ని తప్పుపడతాడు, కూల్చివేత్తలు సాగాల్సిందే అంటాడు ఒక ఆయన. ఎవరికి కూల్చేస్తున్నారు, ఎవరు బలవుతున్నారన్న విచక్షణ లేదు. బఫర్ జోన్ పేరిట పాపం ఎప్పటి నుంచో ఏళ్ల నుంచి నానా రిటైర్మెంట్ డబ్బులతో ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లు నిర్దాక్షిణ్యంగా విచక్షణ రహితంగా కూల్చేస్తుంటే ఇది ఇట్లాగే సాగాలని ఒక ఆయన తానా అంటే తందాన అంటాడు, ఇంకొక ఆయన రేవు పార్టీ అంటే ఈయన రేవు పార్టీ అంటాడు. మరి ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళది రేవు పార్టీ కాదన్నారు. హోంశాఖ సహాయ మంత్రి గారా ఇట్లా మాట్లాడాల్సింది? ఈ పార్టీ విచక్షణ ఉండొద్దా ఆయనకి? తెలుసుకోవాలి కదా, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా. అసలు హోంశాఖ సహాయ మంత్రిగా అక్కడ పోలీసులు చేస్తున్న ధర్నా గురించి ఆయన ఎక్కువ ఆలోచించాలి, పోలీస్ కుటుంబాల సంక్షేమం గురించి ఆలోచించాలి, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల గురించి ఆలోచించాలి. అది మీ వైఫల్యం కింద వస్తుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటే రాష్ట్ర హోంమంత్రిగా రేవంత్ రెడ్డి వైఫల్యం, కేంద్ర హోంమంత్రిగా బండి సంజయ్ గారి వైఫల్యం. ఇప్పుడు రాజ్పాకాల గారిది అది ఫామ్ హౌసా సార్ లేకపోతే ఇల్లా? ఆయన ఇప్పుడు అక్కడే నివాసం ఉంటున్నాడు అని చెప్తున్నారు. ఆయన అక్కడే నివాసం ఉంటున్నాడు, అది నివాసంగా మార్చుకున్నాడు, అది నివాసమే అని చెప్తున్నారు. ఇల్లు అయితే ఏమిటి, ఇంకొకటి అయితే ఏమిటమ్మా అక్కడ ఉన్నాయా? విల్లా నిన్న విల్లా దగ్గర కూడా హంగామా జరిగింది కదా, అక్కడ కూడా విల్లా ఉందంటున్నారు. ఉంటే ఉండొచ్చమ్మా, ఇంకో ఇల్లుంటే తప్ప అయింది. ఆ ఇంటి మీద రైడ్లు, అక్కడేదో ఉందని మళ్ళీ ఇక్కడ రైడ్లు, దానికి మళ్ళీ కేటీఆర్ ఇంటి మీద రైడు, ఎందుకు ఇదంతా? ఇవన్నీ మరి ఏం చేసావు? కొండంతవి ఏం దొరికాయి సార్? ఏం దొరికాయని చెప్తున్నా? ఏమో ఇప్పటివరకు వాళ్ళే కదా చెప్పాల్సింది, ఏం బయట పెట్టలేదు కదా. ఇదంతా కూడా డీవియేషన్ కోసం, ఫోకస్ షిఫ్ట్ రాజకీయాలు అంటారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, దీనివల్ల జరిగేది ఏమీ లేదు. దీనివల్ల ఆయన ఇప్పుడు నువ్వు గొప్పగా డెలివరీ చేస్తే ప్రజలు నీ వైపు నిలబడతారు, ప్రజల్ని నీ వైపు తిప్పుకోవాలి. నువ్వు ప్రతిపక్షాల మీద రిప్రెషన్ కాదు నువ్వు చేయాల్సింది. ప్రతిపక్షాలని ఎంత నువ్వు అణగదొక్కితే ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు తారాజువల్లాగలేస్తాయి, పచ్చికట్టె కూడా పామై గరుస్తుంది. అది అర్థం చేసుకో. నువ్వు ప్రజల మనసు గెలుచుకో. ప్రజలు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? వాళ్ళ రైతుల దగ్గరకు పోయి నీ ప్రభుత్వానికి వాళ్ళు ఏం మార్కులు వేస్తున్నారు ఆలోచించు. బూతులు తిడుతున్నారు కదండి జనాలు. మనకు యూట్యూబ్ వీడియోలు తీసి చూస్తే చెవులు మూసుకునే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డిని అట్లా తిడుతున్నారు. మీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు పెట్టి తిట్టిస్తున్నారు అనేది కూడా ఏ పార్టీ ఛానల్ కాదు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళి ఒకసారి మూసి బాధితుల దగ్గర, హైడ్రా బాధితుల దగ్గర మేకు పెట్టండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ భాషలో తిడుతున్నారు ఈయనను? వాళ్ళ చేత ఎవరన్నా మాట్లాడించగలరా అమ్మ? వాళ్ళంతా పాపం పేద ప్రజలు, నిరక్షరాస్యులు, రోజు కూలీలు. వాళ్ళు ఎట్లా కళ్ళనీళ్ళ పర్యంతమా? కన్నీళ్ళు ఎవరు అబద్ధంగా నాటకాలతో తెచ్చుకోలేరు కదమ్మా. వాళ్ళ మూసిలో వాళ్ళ కన్నీళ్ళు పారుతున్నాయమ్మా పాపం. చెయ్యి, నీకు నిజంగా ఆ 3,000 మంది మురికిలో నివసిస్తున్నారన్నదే నీ కన్సర్న్ అయితే 2013 యాక్ట్ ప్రకారం వాళ్ళకి అద్భుతమైన కాలనీ నిర్మించు. వాళ్ళ గృహప్రవేశాలు అయిన తర్వాత ఇక్కడ వీళ్ళని తీసేయి. వాళ్ళకి ఒక సంవత్సరం వాళ్ళ వేతనం కట్టివు, వాళ్ళు లాస్ అయ్యేటువంటి ఆదాయాన్ని కట్టివు, వాళ్ళకి అద్భుతమైన వసతి సౌకర్యం కల్పించు. వాళ్ళు సంతృప్తిగా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయి. కానీ అది చేయకుండా బఫర్ జోన్ ఏమిటండి? బఫర్ జోన్ ఉత్త దందా, రియల్ ఎస్టేట్ దందా. మొన్న హరీష్ రావు గారు చెప్పారు చూడండి, నువ్వు మల్లయ్య ఇల్లు కూలగొడతావు, అక్కడ ఆదాని మాల్ కట్టిస్తావు. నువ్వు బఫర్ జోన్లో నిర్మాణాలు ఉండొద్దు అంటున్నావా, లేకుంటే పేద ప్రజలు ఇండ్లు ఉండొద్దు అంటున్నావా? సో ఆదాని కోసం ఇదంతా జరుగుతుంది. ఖరీదైన నిర్మాణాలు ఉండొచ్చు, పేద ప్రజలు ఇండ్లు ఉండొద్దు అంటావా? ఒకటి మన రాహుల్ గాంధీ గారేమో ఆదానిని వ్యతిరేకిస్తారు. ఆదాని ఇవాళ ఈ దేశ సంపద దోచుకు తింటున్న పెట్టుబడిదారు అంటాడు. ఆయనతో ఈయన ప్రేమ ఆయన నడుపుతాడు ఏమిటండి? వీళ్ళిద్దరి హనీమూన్ ఏమిటి? ఈ అక్రమ సంబంధం ఏమిటి? రేవంత్ రెడ్డికి ఆదానికి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఏమిటి? ఆయన గారు ఈయన స్కిల్ యూనివర్సిటీ పెట్టగానే పొంగిపోయి వచ్చి 100 కోట్లు ఇస్తున్నారు. ఆయన హిండెన్బర్గ్ నివేదిక చదివితే తెలుస్తుంది కదా వాట్ ఈజ్ ఆదాని అనేది. ఆయన దాతృత్వం ఎటువంటిదో, ఆయన సంపాదనలు ఎటువంటివో. మరి ఇవాళ ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ సొంతం చేసుకుంటుంటే అక్కడ ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళని అణిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆదాని కోసం, ఆదాని ప్రయోజనాల కోసం. ఎవరి పక్షం వహిస్తున్నావు నువ్వు? బీజేపీ బండిని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. బీజేపీ బండి డ్రైవర్ రేవంత్ రెడ్డి అండి ఈ రాష్ట్రంలో. వాళ్ళ సంబంధం ఏమిటో నిన్న ఇవాళ పత్రికలలో బయటపడ్డది. ఆయన అదిగో పులంటి ఇదిగో తోక అని బయలుదేరారు.
ఇదంతా కూడా చాలా మన కళ్ళ ముందట నగ్న సత్యంలా కనబడుతుంది. అట్టర్ ఫ్లాప్ అయ్యారు మొత్తం ఈ డ్రామా నడపడంలో. ప్రజలకు అంత అర్థమవుతుంది. ఇవాళ ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్నారు, అయిపోయింది ఇంక ఈ గవర్నమెంట్ పని అయిపోయింది, దీనివల్ల ఏం ఒరగదు, 6 గ్యారెంటీలు గాలికి అయిపోయినాయి, ఇంకా అవి ఆవిరైపోయినట్టే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. మీరు ఎక్కడన్నా వాకింగ్ చేస్తున్న రిటైర్డ్ పీపుల్ దగ్గరికి పోయి చూడండి, లేదా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. అశోక్ నగర్లో వీపులు చిట్ల కొట్టాడు కదండి పిల్లలకి. ఈ పిల్లల్ని అడ్డం పెట్టుకొని కదా వీళ్ళందరికీ తెల్లారేసరికల్లా ఉద్యోగాలు వస్తాయన్న భ్రమలు కల్పించావే. 2 లక్షల ఉద్యోగాలు అన్నావే సంవత్సర కాలంలో. 11 నెలలు గడిచిపోయింది. మా కోదండరామ్ గారు కూడా ఆయనతో కలిసి నడిచాను నేను విద్యావంతుల వేదికలో. ఆయన ఏడాది తిరిగేసరికి కొలువుల కొట్లాట అన్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయింది సార్ కొట్లాట? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 11 నెలలు అయింది. ఎందుకు కొట్లాడలేరు మరి? కొట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు. ఇంకో నెలలో ఇస్తాడా 1,80,000 ఉద్యోగాలు? ఎక్కడి నుంచి ఇస్తారు మరి? 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? అది అడిగినందుకు వాళ్ళ వీపులు చిట్ల కొట్టాడు, కాళ్ళు విరగొట్టినాడు. అశోక్ నగర్ను శోకనగరం చేశాడు. ప్రజలకి చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుందండి. వీళ్ళు సృష్టించిన ఒక దుష్ప్రచారపు వలలోంచి ఇప్పుడు ప్రజలు బయటకు వస్తున్నారు, సత్యాలు గ్రహిస్తున్నారు. గోరంతలు కొండంతలు చేసి చెప్పారు. ఏమిటండి ఆయన కలవడు అనో, లేకుంటే అహంకారం అనో, మరొకటనో ప్రచారం చేశారు. కలవలే కదా సార్, నిజంగానే కేసీఆర్ గారు కలవాల్సిన వాళ్ళని కలిశారండి, కలవాల్సిన సందర్భాల్లో కలిశారు. ప్రజలకి డెలివరీ అయిందా లేదా? రైతు బంధు సకాలంలో రావడం ముఖ్యమండి. రేవంత్ రెడ్డి గారు 100 మందిని కలిసి రైతు బంధు రాకపోతే ఏం లాభం అండి? ప్రజలకు సంక్షేమం అందిందా? అభివృద్ధి జరిగిందా? చిన్న చిన్న జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో కూడా ఐటీ సెంటర్లు వచ్చినాయి కదండి, రోడ్లు బాగుపడ్డాయి కదండి, ఎక్కడ చూసినా బటర్ఫ్లై లైట్లతో రోడ్లు వెలిగిపోయినాయి కదండి. ప్రజలకు మంచినీళ్ళ బాధ పోయింది కదా, సాగునీటి బాధ పోయింది కదా. ఖజానా ఖాళీ పెట్టి ఇవన్నీ అడిగితే ఎట్లా అనేది క్వశ్చన్. ఖజానా ఎందుకు ఖాళీ ఉందండి? నువ్వు ఈ దుర్మార్గపు పనులు చేస్తే వచ్చే ఆదాయం కూడా పోయేటట్టు తయారైంది. వాళ్ళ ఖజానా ఖాళీ అని చెప్పి రాష్ట్ర పరపతినంతా దెబ్బతీశాడు ఆయన. ఇంత పెద్ద వేతనాలు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతామండి? రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉంటే ఇస్తున్నాం? రైతు బంధు లాంటి పథకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంపద పెరిగింది కనుకనే ప్రజలకు పంచగలిగారు. ఇంకెక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలోనన్నా ఉందా రైతులకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం? ఎక్కడి నుంచి చేశారు? అది రాష్ట్రానికి ఆదాయం ఉంది కనుకనే చేసినారు. కేసీఆర్ గారు ఉంటే ఇంకా ఆదాయం పెంచేవారు. ఆదాయం పెంచి మరింత మెరుగైన సేవలు ఇచ్చారు. నువ్వు వచ్చి ఆదాయాన్ని దిగజార్చావు. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు కనుకనే వ్యాపార వాణిజ్యాలలో కూడా కల్లోలం ఉంది, సంక్షోభం ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం కుదిలైపోతుంది, కన్స్ట్రక్షన్ రంగం స్తంభించిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూలి దొరుకుతలేదు ఇవాళ. ఇంకా 4 రోజులైతే చూడండి, దీని క్యాస్కేడ్ ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి వస్తున్నది. రోజు రోజుకి సంక్షోభంలోకి నెట్టుతున్నావు రాష్ట్రాన్ని. వచ్చే ఆదాయం కూడా రాకుండా చేసి ఇప్పుడు ఖజానా లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. ఉందండి ఖజానా, ఎక్కడ లేదు. ఇదివరకు ఖజానాకు రావాల్సిన డబ్బులు వచ్చేవి, ఇప్పుడు ఖజానాకు రాకుండా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. మంత్రుల ఖజానాలు నిండుతున్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండటం లేదు. కాంగ్రెస్ వాళ్ళ ఖజానా నిండుతున్నది, రాష్ట్ర ఖజానా నిండుకుంటున్నది. అది కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.